ఏం కావాలి? నమస్తే అయ్యా, మాది గురుకులపేట. అంటే మా ఫస్ట్ లారీ గుద్ది చనిపోయిన ఇంటింది. ఏంటి పశువు గేదెలు? ఓకే. కొనుక్కున్నాయనండి, లక్షణ పెట్టుకొని మేతకెళ్ళి రేతులు వచ్చినాయి. ఆ రోజు అవి గుద్దేసి లారీ దొరకదా? లేదండి, రేపు ఎలా ఏం జరిగి ఒక 20 రోజులు దాటుతుందండి. నీకేం ఇబ్బంది లేదు? ఎన్ని గేదెలు? రెండు పెద్ద గేదెలనా? ఒకటి పెద్దగా ఒకటి చూడు పడ్డాయి. ఉద్దేశించి వెహికల్ ఆగలా? అసలు తెలియదని తెల్లారింటితో మరి ఇంటికొని అంటాడు ఎవరో. రేపు ఆట తెచ్చుకో పొద్దున్నే. గేదెలు ఇస్తాను, పాలు తాగిన తర్వాత మళ్ళీ నా గేదె నాకు ఇచ్చి. ఏమి లేదమ్మా, రావు సార్ రా వచ్చి అమ్మ అమ్ముకుంటూ ఇష్టం కదమ్మా. వర్షాకాలంలో పాడదు, హైట్ రోడ్డు. దీన్ని దానాకైనా పెట్టుకుని మేపుకుని దీని తోలికెళ్ళి జాగ్రత్తగా మేపుకుంటానన్నా దీన్ని ఇస్తాను. ఈ గీతలు కావాలంటే దీన్ని ఇస్తాను. ఏది కోరుకుంటాం చూడు బట్ట. దాన్ని కడిగి సాధించుకున్నావా? అయిపోయింది కాబట్టి అన్నకాలం తీసుకొచ్చాను లీటర్గా. ఇంతమంది ఉన్నారు, మొత్తం తగ్గు చేసేస్తారు. మీరు దాన్ని ఏదో చేసేసి అంటో బుట్ట దాఖలు చేసి ఎదరా చూద్దాం అనుకున్నాం మాట చెప్పమాక. ఓకే, జాగ్రత్త పాలు తీసుకుని బతకం. పేరు మర్ని వెంకటేశ్వరమ్మ, మాది మాదిపల్లి పంచాయతీ గురుకులపేట. మా చెంతమనేని బెంగళూరు ఎమ్మెల్యే చెంతమనేని ప్రభాకరరావు గారు మా ఊరి మాదిపల్లి పంచాయతీలో మీటింగ్ పెట్టారండి. పెట్టి మీ అవసరతలు ఏముంది చెప్పమని అడిగారు. అయితే మా గేదెలు అంతకుముందు మా గుమ్మలో కట్టినట్టునే లారీ తొక్కేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు తొక్కిందో నైట్ మేము చూసుకోలేదండి. మాకు ఆ బస్సులే జీవనోపాధి. అయితే అక్కడి నుంచి మాకు జరిగిన నష్టానికి చర్య తీసుకోమని చెప్పారు అధికారులకి, ఆ జాబ్లో ఉన్న వాళ్ళకి. తర్వాత నేను పశువుని ఇస్తాను, నీకు అదే జీవనాధారం అంటున్నావు కాబట్టి ఆ పశువు పాలు తీసుకొని ఇంటిలో పోషణ చేసుకోమని చెప్పాడు ఎమ్మెల్యే గారు. ఆయనకి వందనాలు. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామం గురుకులపేటకు సంబంధించిన నర్ని వెంకటేశ్వరమ్మ 2 గేదెలు మేపుకుంటూ బ్రతుకుతూ ఉంది. జీవనాధారం గేదెల మీదే. ఆ గేదెలు రోడ్డు దాటుతూ ఉండగా రాత్రి సమయంలో గుర్తు తెలియనటువంటి వెహికల్ మరి యాక్సిడెంట్ అయింది. 2 కూడా చనిపోవడం జరిగింది. పాలిచ్చే గేదెలు చనిపోయినాయి అని చెప్పి ఆమె బాధపడుతూ మా దృష్టికి తీసుకుని వచ్చింది. అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా అన్యాయం అయిపోయింది ఫ్యామిలీ అని చెప్పి బాధపడ్డారు. తక్షణమే నీకు ఒక పాడి గేదెను కానీ చూడు గేదెను కానీ ఇస్తానని చెప్పి అక్కడ ల్యాండ్ రీసర్వే మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆమె ఈరోజు వ్యాన్ తీసుకుని వచ్చారు. మరి ఆడ పెద్దల సమక్షంలో ఆమెకి చూడు గేదె కావాలని కోరుకుంది. ఆమె కోరుకున్న గేదెనే ఆమెకి ఇస్తున్నాం. ఈ ఇచ్చేది ఉచితంగా కాదు, మళ్ళీ పాలు తాగిన తర్వాత ఆ గేదె ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిందో అక్కడ వదిలిపెట్టే బాధ్యత కూడా ఆమెదే. కాబట్టి ఆ ధోరణి ఆవిడ తీసుకోవాలి. మళ్ళీ నా గేదెను నాకు ఇచ్చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.